సీతారామపురం మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ కూడలిలో రాష్ట్ర ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు 76వ జన్మదిన వేడుకలను టీడీపీ నాయకుడు పిడుగు రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ నాయకులు మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో ముందు చూపు కలిగిన పాలన అందించడంలో తమ నాయకుడు ముందుంటారని కొనియాడారు. ఆయన రాజకీయ ప్రస్థానం ఎంతో గొప్పదని అన్నారు. రాష్ట్రంలో మంచి పాలన అందించడానికి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ తనదైన ముద్ర వేశారన్నారు. ప్రజల కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ ముందుండి స్పందించే నాయకత్వం, పారదర్శకతతో కూడిన పరిపాలన, భవిష్యత్తును ముందుగానే అంచనా వేసే దూరదృష్టి వంటి విశిష్ట లక్షణాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన ఆశయాలు, అభివృద్ధి పట్ల ఉన్న అంకితభావం నేటి తరం నాయకులకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పించడంలో చంద్రబాబు పాత్ర కీలకమని కొనియాడారు. దేశ రాజకీయాల్లో ఆయన ఒక విజనరీ లీడర్ అని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ మండల అధ్యక్షులు ప్రభాకర్ రాజు, సొసైటీ అధ్యక్షులు రాజశేఖర్, ముత్తంశెట్టి చెన్నకేశవులు, ఇజ్రాయెల్, ఎడమ ప్రవీణ్, ఖాజా మొహిద్దీన్, రాజేష్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ నేత, నవ్యాంధ్ర నిర్మాత, భారతదేశంలో మున్నెన్నడూ కనీవిని విజన్ 47 కోసం తపతాలాడేటువంటి ఏకైక నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ పుట్టినరోజు జరుగుతామంటూ మన మండలం నుంచి అందరికీ కూడా కృతజ్ఞతలు. ఈరోజు భారతదేశం ముద్దుబిడ్డ అనేటువంటి చెప్పుకోవాలి. కనీసం 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని అనేక రకాలుగా విచ్ఛిన్నం చేసి మనకు విడిపోయిన తర్వాత 5 సంవత్సరాల్లో మనం కూటమి ఏర్పడుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో 3 రాజధానులని చెప్పేటువంటి ఒక దరిద్రమైన ఆలోచనతో సాగు చేస్తే అతను చేసిన నికృష్ట కార్యక్రమాలకి చెమరగీతం పాడి ఈరోజు అమరావతి రాజధానిగా పార్లమెంట్లో బిల్లు తీసుకున్న ఏకైక వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పుకోవాలి. ఈరోజు ప్రతి ఇంటికి ఒక యజమాని ఉంటాడు, ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటుంది. కనీసం మన రాజధాని అమరావతి రాజుల కాలంలో పెట్టిన రాజధానిని కాదని 3 రాజులు చెప్పని రకరకాల చేసి పెట్టి మన రాష్ట్రంలో జరిగేటువంటి అభివృద్ధిని నోచుకోలేక కేవలం 11 సీట్లకి పరిమితమై కూడా మళ్ళీ మావిగ అనేటువంటిది ఒక గన్ను అయిపోయింది, ఒక గుడ్డలు అయిపోయింది, ఒక కత్తి అయిపోయింది, అన్నీ అయిపోయింది, మళ్ళీ మావిగన్ పెట్టుకున్నాడు. ఈ మావిగన్ అనే దానికి కూడా తర్వాత విషయాలకి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలో ఉండే జనాలు అందరూ ఆలోచిస్తున్నారు. ఈరోజు అభివృద్ధి పదంలో నడిపేటువంటి ముఖ్యమంత్రి, అభివృద్ధి నాయకుడు ఎవరంటే మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. గౌరవనీయులు అమరావతి సృష్టికర్త, పోలవరం నిర్మాణకుడు, దార్శకుడు, ఆలోచనకర్త, మరి దీర్ఘ ఆలోచనలు కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, నవ్యాంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఆయన గురించి మనం ఆలోచన చేసినప్పుడు 1950 ఏప్రిల్ మాసం 20వ తేదీన నారావారిపల్లిలో మరి గౌరవ నారా మరి గజ్జునాయుడు అమ్మనమ్మలకు జన్మించినటువంటి పుత్రుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈయన విద్యాభ్యాసం అంతా కూడా నారావారిపల్లి ఆ చుట్టుపక్కల జరిగింది. మరి డిగ్రీ మరి ఎస్వి యూనివర్సిటీలో పట్టభద్రుడయ్యి 1978లో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యి అక్కడి నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభించి 1978లో ఆయన ఎమ్మెల్యేగా, తర్వాత ఆ నుంచి చిత్ర పరిశ్రమ శాఖ మంత్రిగా మరి కాంగ్రెస్లో పనిచేసి 1980లో తెలుగుదేశం పార్టీలోకి వచ్చి మరి అక్కడి నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభించింది. ఆయన తర్వాత మరి నందమూరి తారక రామారావు గారి యొక్క మరి అల్లుడిగా, మరి భువనేశ్వర తల్లికి మరి భర్తగా మరి వచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో అయితేనేమి, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి అనేకమైన సంస్కరణలు తీసుకుని వచ్చి, అనేక సంక్షేమ పథకాలు తీసుకుని వచ్చి, ఎంతో ఆలోచనతో సుదీర్ఘమైన ఆలోచనతో విజన్ 2020 నుంచి విజన్ 2047 దాకా వచ్చినటువంటి ఘనత ఒక చంద్రబాబు నాయుడు జరుగుతుంది. ఒక చంద్రబాబు నాయుడు వైపు ఈరోజు భారతదేశమే కాకుండా ప్రపంచ దేశంలో ఉన్నటువంటి అనేక మంది దేశాలు, అనేక మంది ప్రధానులు ఈరోజు చంద్రబాబు నాయుడు చూసే పరిస్థితి, ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే పరిస్థితి. ఈరోజు అమరావతి ఒక మరి
అపురూపమైనటువంటి దేవతలు నివసించినటువంటి అమరావతిని తీర్చిదిద్దుతూ ఉంటే దాని గురించి అనేక రకాలుగా చెప్పుకునే పరిస్థితి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. సుదీర్ఘమైనటువంటి పరిపాలన, సుదీర్ఘమైనటువంటి ఆలోచనలు కలిగి ముందుకు వెళ్ళాలని ఆ భగవంతుడు ఆయనకు మంచి ఆరోగ్యమును, ఆయుష్ను, ఆయనకు మంచి ఆలోచనలు ఇచ్చి ఇంకను కూడా ఆయనకు మంచి దీర్ఘాయుష్తో ఆయన దేవుడు దీవించాలని మేమందరం కోరుకుంటూ సీతారామపురం మండలంలో ఇంత పెద్ద ఎత్తుగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మరి గ్రామ కమిటీ అధ్యక్షుడు మరి రమేష్ అధ్యక్షుడు విక్కీకి అయితేనేమి, మా పెద్దలు సీనియర్ నాయకులు ఏండసలు, చెన్నకేశులు, ఈ విధంగా అనేక మందికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఈ విధంగా జరిగించినందుకు మేము మరి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు సీతారామపురం మండలంలో మరి టీడీపీ నాయకులు అందరూ కూడా మరి ఈరోజు ఘనంగా ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకోవాలంటే మరి బాబు గారు మరి వేసే ప్రతి అడుగు కూడా మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసము, వాళ్ళ యొక్క అభివృద్ధి కోసము, వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ డెవలప్మెంట్ కోసమే ప్రతి ఒక్క అడుగు ముందుకేస్తున్నారు. అలాంటి ముఖ్యమంత్రికి మరి ఈరోజు మరి మన సీతారామపురం మండలం తరఫున, ఉదయగిరి నియోజకవర్గం తరఫున, మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి తరఫున మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. 76వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని బాబు గారు మరి మేము సభాముఖపూర్వకంగా అందరినీ కూడా ఆకాంక్షిస్తున్నాము. మరి చంద్రబాబు నాయుడు గారి పాలనలో మరి ఇప్పటి వరకు చూస్తున్నాము. మరి ఇప్పటి వరకు కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన తొలి రోజు నుంచి కూడా నేటి వరకు కూడా మరి అభివృద్ధి, దాని తర్వాత సంక్షేమ పథకాలు, ఇవన్నీ కూడా ఇవి రెండు కూడా రెండు కళ్ళుగా భావించుకొని మరి ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసము మరి అహర్నిహర్షలు శ్రమిస్తున్నారు. మరి రాత్రి పగలు అనక మరి ఎన్నో ఒడిదొడుకులు ఉన్నాయి. మరి బడ్జెట్ లేని కారణము ఇవన్నీ కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా నా ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసము, వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం, వాళ్ళ యొక్క ఫ్యామిలీ డెవలప్మెంట్స్ కోసము నేను ఏదో ఒకటి చేయాలి అని ప్రతి నిత్యము ఏదో ఒక పథకాన్ని ప్రజలకి తీసుకెళ్తున్నారు. అదే రకంగా ఈరోజు చూస్తే మరి నారా భువనేశ్వర్ గారు 76 లక్షలు మరి అన్నా క్యాంటీన్కి అందివ్వడం జరిగింది. అదే రకంగా సంక్షేమ పథకాలు కానివ్వండి, మరి ఏ కార్యకర్త అయినా కూడా మరి ఈరోజు చూస్తే మరి కొండాపురంలో జరిగిన ఇన్సిడెంట్లో కూడా ఆ కార్యకర్తను కూడా ఆదుకునే పరిస్థితిలో ఉన్నాడు. అలాంటి అంటే ఏ కార్యకర్తకు కూడా కష్టం వచ్చిందంటే నెక్స్ట్ నిమిషము ఆ యొక్క కార్యకర్త దగ్గర ఉంటున్నారు. అలాంటి మరి ఎమ్మెల్యే గారి చొరవతో మేమందరం కూడా ఉన్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. అదే రకంగా మన యొక్క పార్టీ కార్యక్రమాల్లో అన్నింటిలో కూడా మరి చురుగ్గా పాల్గొంటున్న మన కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే రకంగా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరెన్నో పుట్టినరోజులు ఇలా జరుపుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే సిబిఎన్ సార్. నిత్య కృషివలుడు, కాలంతో పోటీపడే యువకుడిగా, సంపద సృష్టికర్తగా, అభివృద్ధి ప్రదాతగా, అలుపెరగని పోరాట యోధుడు, ఆంధ్ర రాజధాని అమరావతి రూపశిల్పిగా, ప్రజల నమ్మకం, జనం మెచ్చిన నాయకుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మా పెద్ద అయిన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో నిత్యం అభివృద్ధికి చంద్రోదయం కావాలని ఆకాంక్షిస్తూ మీ తాటికొండ అనుష, టెలికాం అడ్వైజరీ కమిటీ డైరెక్టర్, ఉదయగిరి నియోజకవర్గం.